అంటే బీఆర్ఎస్ భీమరావు ఏం నాయక్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ఏం చేయట్లేదని మాట్లాడటం కాదు కదా ఇది. రైట్. ఇదే విషయంపై దత్తాత్రేయ డాక్టర్ దత్తాత్రేయ గారు మీకు మీ దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దత్తాత్రేయ గారు మీరేమంటారండి? ఇప్పుడు తమ్ముడు భీమరావు నాయక్ పాపం ఏమి అవగాహనతో మాట్లాడుతున్నాడో అవగాహన లేక మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే నీళ్ల కోసం తమ్ముడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి పాలకులు అన్యాయం చేసిరు నీళ్ల విషయంలో. అవునవును. ఇవాళ చాలా నిధులు అన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో నిధులు ఎటు పోయినాయి, నీళ్ళు ఎవరి ఒక ఇంట్లో నిమిషం పోయినాయి, ఇప్పుడు ఉద్యోగాలు ఎవరి ఇంట్లో నేను పోయినాయి, అది కూడా చెప్పండి మాట్లాడుతున్నది సమాధానము. నీకు మనం మూడు కొట్లాడింది అంశాల్లో కాదు, నీళ్ళు నిధులు మాట్లాడుతున్నాను నియామకాలు తమ్ముడు. 3 అంశాలను తీసుకోండి. అదే 3 విషయాలు ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ నిధులు ఎవరు వింటావా? ఎటు పోయినాయి, సార్, సార్, కేసీఆర్ ఇంట్లో ఎన్ని ప్రస్తుతం ఉద్యోగాలు ప్రస్తుతం మాట్లాడండి. ప్రస్తుతం మనం మాట్లాడింది కేవలం నీరు విషయంలోనే మాట్లాడుతున్నాము. దత్తాత్రేయ గారు దీనికి సమాధానం ఇస్తున్నారు. నా సమాధానం చెప్తున్నా వింటున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది నిధులు 3 అంశాలు అన్నారు, నిధులు ఎవరికి తెలంగాణ పోయినాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి కూడా చెప్పండి అంటున్నాను నేను. ఇఫ్ యూ హ్యావ్ ఎ పేషెన్స్ యూ కెన్ వెయిట్ ఫర్ మై ఆన్సర్, అదర్వైజ్ ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ యూ. ఎందుకంటే మీరు చెప్పిందే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పాను నేను. కాగవయ్యా బాబు, నేను చెప్తున్నా విను. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది గోదావరి నది నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పాటైంది. కృష్ణా నది గోదావరి నది జలాల వాటల విషయంలో, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని శివాలయాల్లాగా ఎండిపోయిన ప్రాజెక్టులకు ఒక నీటి చుక్క కూడా వర్షం పడితే కూడా నీటి చుక్క నిలువని ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు ఎంత తీవ్రమైన అన్యాయం చేసిండ్రో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కృష్ణా నది విషయంలో కానీ గోదావరి నది విషయంలో ఇవాళ మనం మాట్లాడుతుంది బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏదైతే అనుమతులు లేని ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేఖ రాసే పరిస్థితి ఉందంటే అధికారంలో మీరున్నారా? మేము ప్రజల పక్షం ఉన్నాం, తెలంగాణ పక్షం ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర హక్కుల పక్షం మేము మాట్లాడుతూ ఉన్నాం, తెలంగాణ హక్కులను మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు లేఖ రాశాడు? రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉంటూ యాజ్ ఎ ముఖ్యమంత్రి ఆయన మౌనంగా ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంలో ఇంత జరుగుతా ఉంది. 50% నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 80,000 కోట్లకు డిపిఆర్ లేని ప్రాజెక్టు, అలాగే ప్రివిలేజ్డ్ రిపోర్టు సిద్ధం చేసుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చీకటి రాత్రి ఒప్పందాలు చేసుకున్నట్టుగా చేసుకుని ప్రాజెక్టు ఎక్కడికక్కడ కట్టే ప్రయత్నం చేస్తా ఉంటే 200 టీఎంసీలు కాదయా బాబు, 400 టీఎంసీలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ నీటి హక్కులు నెరవేరని లేదు, ఇవాళ నికర జలాల వాటా తేలని లేదు. మనకు ఏదైతే ఇవాళ అపెక్స్ కౌన్సిల్ ఉందో దాంట్లో చర్చల కోసం రావడమే లేదు. మనం 2 బోర్డులు ఏర్పాటు చేసుకున్నాం తమ్ముడు. కృష్ణా నది జలాల కోసం కృష్ణా బోర్డు ఏర్పాటు చేసుకున్నాం, గోదావరి నది జలాల కోసం గోదావరికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ ముందర డిస్కషన్ పెట్టడానికి మీ నాయకుడికి ధైర్యం సరిపోతలేదా అని అడుగుతా ఉన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టకని చెప్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడిని మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రజలకు నోటికి చుక్క నీరు రాకుండా అడ్డం పడుతున్న మీ నాయకుడి నిబద్ధత గురించి మాట్లాడుతా ఉన్నా నేను. డాక్టర్ దత్తాత్రేయ గారు ఒక నిమిషం. డాక్టర్ దత్తాత్రేయ గారు అలాగే భీమరావు నాయక్ గారు ప్రస్తుతం మనం 160 టీఎంసీల కేటాయింపు విషయంలో ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడతలేరు. 200 టీఎంసీల నీళ్లు దౌర్జన్యంగా తరలిపోతా ఉంటే మాట్లాడరు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఎంత అన్యాయం చేస్తా ఉందంటే అటు పోలవరం ప్రాజెక్టుకు 80,000 కోట్లు కేటాయిస్తుంది, ఇవాళ డిపిఆర్లు లేని అనుమతులు లేని బనకచెర్ల ప్రాజెక్టు కోసం 80,000 కేటాయిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి 1% మన నిధులు కేటాయించింది అంటే ఈ బీజేపీ. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ప్రజల ఓట్లు దోచుకొని తెలంగాణ ప్రజలకు మాత్రం నిధుల విషయంలో గుండు సున్నా ఇచ్చి ఇంత అన్యాయం చేస్తున్నటువంటి ఈ 2 ఇవాళ వాళ్ళ నాయకుడు చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను చదువుకున్న స్కూలు ఏబీవీపీ, నాకు కాలేజీ చదివించింది చంద్రబాబు నాయుడు, నాకు ఉద్యోగం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, నేను ఈ ముగ్గురికి రుణపడి ఉంటాను. అందరు రుణం తీసుకుంటున్నాడా? తెలంగాణ ప్రజల రుణం తీసుకుంటాడా? ఆయనకు ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రజలయ్యా, తెలంగాణ ప్రజల రుణం తీసుకోమను. ఓకే. ఇదే విషయంపై నరాల సత్యనారాయణ గారు